వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కంటికి రెప్పలా పెంచిన చేతులే ఈ రోజు ఆకలితో అల్లాడిపోతున్నాయి. రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లలను ప్రయోజకులను చేసిన ఆ కన్న తండ్రికి చివరకు బుక్కెడు అన్నం పెట్టే నాథుడే కరువయ్యాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 8 మంది కొడుకులు, 5 కూతుళ్లు ఉన్న వృద్ధాప్యంలో ఆ 85 ఏళ్ల వృద్ధుడు ఆకలి తీర్చడానికి ఊరంతా భిక్షాటన చేయాల్సి వస్తోంది. మెదక్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ హృదయ విదారక ఘటన సమాజంలో మానవ సంబంధాలు ఎంత దిగజారిపోతున్నాయో కళ్లకు కడుతున్నాయి. మెదక్ జిల్లా శివంపేట మండలం నవాపేట గ్రామానికి చెందిన 85 ఏళ్ల మెహబూబ్ బేగ్ కథ వింటే ఎవరి కళ్ళైనా చెమర్చకమానవు. తన జీవితకాలం అంతా కష్టపడి 8 మంది కుమారులు, 5 కుమార్తెలను ప్రయోజకులుగా తీర్చిదిద్దాడు. వారందరికీ వివాహాలు జరిపించాడు. అంతేకాదు, రెక్కల కష్టంతో ఒక ఇల్లు, 3 ఎకరాల భూమిని కూడా సంపాదించి పెట్టాడు. అయితే కొన్నేళ్ల క్రితం భార్య మరణించడంతో ఆయన జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. తండ్రి ఆలనా పాలనా చూడాల్సిన 7 కుమారులు హైదరాబాద్లో స్థిరపడి తమ జీవితాల్లో తాము బిజీ అయిపోయారు. గ్రామంలోనే ఉంటున్న పెద్ద కొడుకు కూడా తండ్రిని పట్టించుకోకుండా వేరుగా ఉంటున్నాడు. 13 మంది సంతానం ఉన్నప్పటికీ కనీసం ఒక్క పూట అన్నం పెట్టేవారు లేకపోవడంతో ఆ వృద్ధుడు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ భిక్షాటన చేస్తూ కాలం వెళ్లదీస్తూ ఉన్నాడు. ఆకలి బాధ తాళలేక సుమారు వారం క్రితం శివంపేట పోలీస్ స్టేషన్కి వెళ్లి తన గోడును వెళ్లబోసుకున్నాడు మెహబూబ్ బేగ్. పోలీసులు ఆయన పిల్లలకు సమాచారం అందించినప్పటికీ ఏ ఒక్కరూ తండ్రిని తీసుకెళ్లడానికి ముందుకు రాలేదు. దీంతో గత్యంతరం లేక ఆ వృద్ధుడు 3 రోజుల పాటు పోలీస్ స్టేషన్ ఆవరణలోనే పడుకుని దీనంగా ఎదురు చూశాడు. చివరకు పోలీసులు స్థానిక సర్పంచ్కు సమాచారం ఇవ్వడంతో ఆయన వృద్ధుడిని గ్రామానికి తీసుకొచ్చారు. దీంతో గత్యంతరం లేక ఆ వృద్ధుడు 3 రోజుల పాటు పోలీస్ స్టేషన్ ఆవరణలోనే పడుకుని దీనంగా ఎదురు చూశాడు. చివరకు పోలీసులు స్థానిక సర్పంచ్కు సమాచారం ఇవ్వడంతో ఆయన వృద్ధుడిని గ్రామానికి తీసుకొచ్చారు. చివరికి న్యాయం కోసం శివంపేట మండలం కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి చేరుకున్న మెహబూబ్ బేగ్ అధికారుల ముందు కన్నీటి పర్యంతమయ్యాడు. ఎంపీడీఓను కలిసి తన ఆవేదనను వినతి పత్రం రూపంలో అందజేశాడు. బతికున్నంతకాలం ఆకలితో చావకుండా తనను పట్టించుకొని పిల్లలపై చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. జీవిత చరమాంకంలో ఆదరించాల్సిన కన్నబిడ్డలే గెంటేస్తే చివరికి తిండి కోసం అధికారులను యాచించాల్సి రావడం అక్కడున్న ప్రతి ఒక్కరిని కలిచివేసింది.